సరే వీళ్ళు అంటే టీడీపీ నాయకులు అనుకోండి, నేను కొన్ని పేర్లు చెబుతాను. నేను కొన్ని పేర్లు, వీళ్ళందరూ వైసీపీ నాయకులే, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. పసుమర్రు రైతులు ఉన్నారు, వారు కూడా వచ్చి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు వారు వెనక్కి? రైతుల దగ్గర ఏదైతే ఇళ్ళకి స్థలాలకి రైతులు ఇచ్చిన ఇళ్ళ స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా? అది ఎవరు? అది టీడీపీ నాయకులా? అది ఎవరు? మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? మరి పోతారం భాష అనే వ్యక్తి ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. జెడ్పీటీసీగా ఉన్నాడు ముక్తావాస్ అనే వ్యక్తి, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇవ్వలేదు. గోల్డ్ సీను వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ తక్కువ కాదు, 2 కోట్లు 3 కోట్లు ఇవ్వలేదు. మున్నంగి రత్తారెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇవ్వలేదు. వీళ్ళందరూ అబ్బాస్ ఖాన్ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్ వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి, వీళ్ళందరినీ కూడా బెదిరించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఇవన్నీ వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులేనా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే కదా మొన్నటిదాకా. వీరందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ నిజం కదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది పసుమర్రు రైతుల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఎందుకు వెనక్కి ఇచ్చారు అసలు? ఇంకొకటి, మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు? ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు? ఎందుకు పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తామంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం. ఇది ఎక్కడి? వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తే వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా బేరీజ్ వేసుకొని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి.